దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. తాన్య వెయిటర్గా వర్ష వాళ్ళకి గౌతమ్కి సర్వీస్ చేస్తుంటుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 27. తాన్య దగ్గరికి వచ్చి గౌతమ్ని గిల్టీగా చూస్తూనే డ్రింక్ తీసుకోండి సార్ అంటుంది. గౌతమ్ తన మొహంలోకి కోపంగా చూస్తూ, మా వర్ష నీకు బాగానే బుద్ధి చెప్తుంది. లేకపోతే నా కార్ మిర్రర్ పగలకొట్టి నా సూటుకి బురద పూస్తావా? నీకు అంతే కావాలి అంటాడు పొగరుగా. ఆ మాటలకి తాన్యాకి కోపం వస్తున్నా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిలబడుతుంది. గౌతమ్ పొగరుగా తన వైపు చూస్తూ ఆ జ్యూస్ గ్లాస్ అందుకుంటాడు. కొద్దిసేపటికి తాన్య వాళ్ళకి అందుబాటులో ఓ పక్కకి నిలబడితే గౌతమ్ దగ్గరుండి వర్షతో కేక్ కట్ చేస్తుంటాడు. అందరూ హ్యాపీ బర్త్డే పాట పాడుతూ వర్షకి విషెస్ చెప్తుంటారు. వర్ష ఓవర్ యాక్షన్ చూస్తూ తాన్యాకి అక్కడ ఉండాలంటే ఓ నరకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. గౌతమ్ తనకి కేక్ తినిపించి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వర్ష అంటాడు నవ్వుతూ. వర్ష అది ఓపెన్ చేసి చూసుకుని వావ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ బావా అంటుంది సంతోషపడుతూ. తర్వాత దానిని బాక్స్ నుంచి తీసి నువ్వే నా మెడలో పెట్టు బావా అంటుంది. సరే అంటూ గౌతమ్ తన మెడలో నెక్లెస్ పెడుతుంటాడు. అబ్బో, కాబోయే పెళ్ళం మీద తెగ ప్రేమ కారిపోతుంది ఈ మహానుభావుడికి అని తిట్టుకుంటుంది తాన్య. మీ బావ గిఫ్ట్గా ఇచ్చిన నెక్లెస్ చాలా బాగుంది వర్ష అంటూ తన ఫ్రెండ్స్ కూడా నెక్లెస్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఇంతలో గౌతమ్కి వేరే ఫోన్ కాల్ వస్తుంటే పక్కకు వెళ్ళి మాట్లాడుతుంటాడు. తాన్య కూడా డ్యూటీలో భాగంగా కేక్ కటింగ్ తర్వాత అక్కడున్న టేబుల్స్, చైర్స్ని అటెండర్స్తో సెట్ చేయించే పనిలో ఉంటుంది. వాళ్ళకి కాస్త దూరంలో వర్ష ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, ఏయ్ వర్ష, మీ బావతో ఇంగ్లీష్ ముద్దు పెట్టించుకుంటాను అన్నావు కదా, అది ఎలా ప్లాన్ చేశావు అని ఎగ్జైట్మెంట్తో అడుగుతారు. వర్ష తన హ్యాండ్ బ్యాగ్ల నుంచి సీసం గోళీలు తీసి చూపిస్తూ, ఈ గోళీలు చాలు మా బావ నాకు లిప్లా కిస్ పెట్టడానికి అని అంటుంది నవ్వుతూ. వావ్, అయితే మీ బావతో లిప్లాక్కి గట్టి ప్లాన్తోనే ఉన్నావన్నమాట అంటారు అందరూ. నా బర్త్డే స్పెషల్గా ఆ తాన్యతో వర్కర్గా పని చేయించుకోవడం కోసం, మా బావతో లిప్లాక్ కిస్ పెట్టించుకోవడం కోసం కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను అంటుంది వర్ష పొగ్గరిగా నవ్వుతూ. అయితే ఈ గోళీల మీద ఎవ్వరు కాలు పెట్టి ఎవ్వరు కింద పడతారు, నువ్వా మీ బావా అని అడుగుతారు తన ఫ్రెండ్స్. నేను మా బావ మీద పడితే మా బావకి ఏదైనా అనుమానం రావచ్చు, అందుకే మా బావ నా మీద పడేటట్టుగా సెట్ చేస్తాను అని ప్లాన్ చెప్పి, మేము కింద పడగానే వెంటనే ఆ గోళీలను అక్కడి నుంచి తీసేయండి, తర్వాత మా బావ వాటిని చూస్తే కష్టం, అలాగే మా ఇద్దరికి లిప్ లాక్ పడేటప్పుడు ఒక ఫోటో తీయండి, ఆ ఫోటో చూసుకొని నేను మురిసిపోవాలి అంటుంది వర్ష. అలాగే, నువ్వెళ్ళి ఆ ప్లాన్లో ఉండు అంటూ వర్షాన్ని గౌతమ్ దగ్గరికి పంపిస్తుంటారు. తాన్య వర్కర్స్తో చైర్స్ని సెట్ చేయించే పనిలో బిజీగా ఉంటుంది. వర్ష గౌతమ్కి కాస్త దగ్గరగా వెళ్ళి గౌతమ్కి తనకు మధ్యలో గోళీలను వేసుకుంటుంది. గౌతమ్ కాళ్ళ దగ్గర ఉన్న గోళీలను చూస్తూ, ఎస్, బావ ఇప్పుడు ఆ గోళీల మీద కాలు పెట్టి స్లిప్ అయ్యి నా మీద పడతాడు, తర్వాత ఇద్దరం కింద పడతాము, బావ నా మీద పడి లిప్ లాక్ ఇస్తాడు అని అనుకుంటూ మురిసిపోతుంటుంది. నిజంగానే ఆ గోళీలను చూడని గౌతమ్ ఫోన్ కట్ చేసి వర్ష వైపుకి రాబోతుండగా చూడకుండా ఆ గోళీల మీద కాలు పెట్టి స్లిప్ అయ్యి కింద పడబోతుంటాడు. అదే అవకాశంగా తీసుకున్న వర్ష దగ్గరికి రాబోతుంది.
ఆ చైర్స్ అటుపక్క పెట్టండి అని వర్కర్స్కి చెప్పుకుంటూ తాన్య అనుకోకుండా వాళ్ళ ఇద్దరి మధ్యకు వస్తుంది. ఇక వర్షం మీద పడాల్సిన గౌతమ్ అమాంతం వెళ్ళి తాన్య మీద పడతాడు. సడన్గా గౌతమ్ మీద పడేసరికి తాన్య బ్యాలెన్స్ చేసుకోలేక గడ్డిలో కింద పడిపోతుంది. దాంతో గౌతమ్ కూడా తాన్య మీద పడతాడు. అందమైన కలర్ లైట్స్ మధ్య పచ్చని మైదానంలో ఆ ఇరువరి పెదవులు కలుస్తాయి. వర్ష తన కళ్ళ ముందు జరిగిన ఆ పరిణామానికి నోరు గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటుంది. ఫోన్తో రెడీగా ఉన్న వర్ష ఫ్రెండ్స్ ఆ సీన్ని ఫోటో తీసే పనిలో ఆల్రెడీ ఉంటుంది. ఊహించని ఆ పరిణామానికి వర్షతో పాటు తన ఫ్రెండ్స్ కూడా నోరు వెళ్ళబెట్టి చూస్తుంటారు. వెంటనే కొంతమంది తేరుకొని అక్కడి నుంచి గోళీలు మాయం చేస్తారు. లిప్లాక్తో ఉన్న ఈ ఇద్దరు మాత్రం ఆ షాకులోనే పెదవులు కలుపుతుంటారు. అది చూస్తున్న వర్షకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది. కొన్ని క్షణాలకి తాన్యా తేరుకొని గౌతమ్ పెదవుల నుంచి విడిపోయి, సార్ నా మీద లేవండి అంటుంది ఇబ్బందిగా. ఒక్కసారిగా గౌతమ్ కూడా తేరుకొని తన మీద పడుకొని పోవడం చూసి ఇబ్బంది పడుతూ టక్కున లేచి నిలబడతాడు. తాన్యా కూడా లేచి నిలబడి గౌతమ్ వైపు కోపంగా చూస్తుంటుంది. సారీ తాన్యా, అనుకోకుండా జరిగిపోయింది. నేను స్లిప్ అయ్యి నీ మీద పడ్డాను. ఐఎమ్ వెరీ సారీ అంటాడు గౌతమ్ గిల్టీగా ఫీల్ అవుతూ. అనుకోకుండా జరిగిందని తాన్యాకి కూడా అర్థమైంది కాబట్టి గౌతమ్ని ఇక ఏమీ అనలేకపోతుంటుంది. అసలు నేను ఎలా పడ్డానో అర్థం కావడం లేదు అంటూ కింద చుట్టూ చూస్తుంటాడు. కానీ అక్కడ ఏమీ కనిపించదు. చలనం లేకుండా నిలబడిపోయిన వర్షాన్ని చూస్తూ, వర్ష, నేను ఎలా పడ్డాను నీకేమేం తెలుసా అని అడుగుతాడు గౌతమ్. పాపం వర్ష జరిగింది చూసి తన చిట్టి గుండె పగిలిపోవడంతో ఆ షాకుల నుంచి తేరుకోకుండా అలాగే నిలబడి ఉంటుంది. వర్ష, నిన్నే అంటూ గౌతమ్ తన చెయ్యి పట్టుకొని కదిలిస్తాడు. దాంతో వర్ష తేరుకొని గౌతమ్ వైపు చూస్తుంటుంది. ఫ్రెండ్స్ వర్ష పరిస్థితి చూసి ఆ షాక్లో గోళీల గురించి చెప్తుందేమని భయపడి, ఏదో అనుకోకుండా జారి పడబోయారు సార్, అంతే కదా వర్ష అని కవర్ చేస్తుంటారు తన ఫ్రెండ్స్. వర్షకి కూడా తన స్థితి అర్థమై, అవును బావా, ఏదో అనుకోకుండా కింద పడ్డావు అని తడబడుతూ చెప్తుంది. ఛ, ఇలా జరిగింది అంటూ గౌతమ్ ఇబ్బందిగా తల పట్టుకుంటాడు. ఇదేంటి వర్ష ఇలా జరిగింది, నువ్వే దగ్గరుండి వాళ్ళకి లిప్లాక్ పెట్టించినట్టుగా ఉంది అంటూ తన ఫ్రెండ్స్ వర్ష చెవిలో చిన్నగా చెప్తూ వాపోతుంటారు. అంతా నా కర్మ అని తిట్టుకుంటుంది వర్ష. పోనీలే, ఈ ప్లాన్ ఫెయిల్ అయినా వెయిటర్గా తాన్యాతో ఆడుకునేది ఉంది కదా అంటారు తన ఫ్రెండ్స్. అంతలోనే తాన్యా దగ్గరికి ఒక వెయిటర్ వచ్చి, హాయ్ తాన్యా, నేను వచ్చేశాను, థ్యాంక్ యూ సో మచ్, ఇక నువ్వు డ్యూటీ ముగించుకొని వెళ్ళు, ఇక నేను చూసుకుంటానులే అని చెప్తుంది ఆ అమ్మాయి. అదేంటి, ఆ వెయిటర్ ఎందుకు వెళ్తుంది అని అడుగుతారు వర్ష ఫ్రెండ్స్. నిజానికి తాన్యాకి ఈరోజు డ్యూటీ లేదు, నేను రావడం లేట్ అవుతుంది, కొంచెంసేపు తన్ని నా డ్యూటీ చేయమని సహాయం అడిగాను, తను కాదనకుండా చేసింది అని చెప్తుంది ఆ అమ్మాయి. గౌతమ్తో సహా అందరూ బిత్తరపై చూస్తుంటారు. తాన్యా అందరి వైపు కోపంగా చూసి వర్ష చేయి అందుకుని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వర్ష అని చెప్తుంది. వర్షకి నోరు పెగలక అలాగే నిలబడిపోయి చూస్తుంటుంది. తర్వాత తాన్యా గౌతమ్ వైపు చూసి లిప్లా గుర్తు తెచ్చుకొని కోపం పెదవులు పంచుకున్నామనే ఇబ్బంది భావంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గౌతమ్ కూడా వెళ్తున్న తన వైపు అదే పనిగా చూస్తుంటాడు. మేడం రండి, మీకు డిన్నర్ సర్వ్ చేస్తాను అని చెప్పి వెళ్తుంది ఆ వెయిటర్. కొద్దిసేపటికి అందరూ బిర్యానీ తింటుంటారు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయిందని వర్ష మొహంలో బాధ కనిపిస్తుంటే, పోయి నా తొలి ముద్దు ఈ డెవిల్కి పెట్టానేంటి అని గౌతమ్ మనసులో కలవరం కనిపిస్తుంటుంది.
అదే టైంలో అవంతి ఫ్యాక్టరీలో డ్రెస్ డిజైన్ క్లాత్ సెలెక్షన్ చూస్తూ బిజీగా ఉంటుంది. చివరికి ఒక క్లాత్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకుని సంతోషపడుతూ, ఎస్, ఈ క్లాత్ చాలా బాగుంది. ఈ క్లాత్తో నేను క్రియేట్ చేసిన డిజైన్ డ్రెస్ రెడీ అయితే గౌతమ్ గెలవటం, ఆ మహర్షి గారు ఓడిపోవటం ఖచ్చితంగా జరుగుతుంది అని అనుకొని సంతోషపడుతుండగా డ్రైవర్ లోపలికొచ్చి, మేడం, పనిలో పడి టైం మర్చిపోయారట్టుంది. ఇప్పటికే 9 అయింది. ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. పైగా మనం సిటీ బయట ఫ్యాక్టరీలో ఉన్నాము. వర్షం కూడా వచ్చేలా ఉంది. మనం త్వరగా వెళ్తే మంచిది మేడం అంటాడు. అవంతి చేతి వాచ్ చూసుకొని, ఓ గాడ్, ఆ మహర్షి గారిని ఓడించాలని కసిలో పడి నిజంగానే టైం మర్చిపోయాను అని అనుకొని, సరే, కార్తీ వస్తున్నాను అని డ్రైవర్కి చెప్పి క్లాత్ మెటీరియల్ సర్దుతుంటుంది. కొద్దిసేపటికి అవంతి కారులో బయలుదేరుతుంది. ఇలా కొద్ది దూరం వెళ్ళగానే ఓ నిర్మానుష ప్రాంతంలో కారు ఆగుతుంది. డ్రైవర్ ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా కారు స్టార్ట్ అవ్వకపోయేసరికి, కార్కి ఏమైంది డ్రైవర్ అని అడుగుతుంది అవంతి. అదే అర్థం కావట్లేదు మేడం, చూస్తాను ఉండండి అని చెప్పి డ్రైవర్ కారు దిగుతాడు. అవంతి కూడా కారు దిగేసరికి నల్లగా మబ్బు పట్టి సన్నని వర్షం మొదలవుతుంది. డ్రైవర్ కార్ చెక్ చేసి, ఇంజన్ స్ట్రబుల్ వచ్చింది మేడం, ఈ కార్ ఇప్పుడు కదిలేటట్టుగా లేదు అంటాడు. అయ్యో, ఇప్పుడెలా అంటుంది కంగారు పడుతూ. క్యాబ్స్ ఉన్నాయేమో చూస్తాను ఉండండి మేడం అని డ్రైవర్ క్యాబ్ బుక్ చేస్తుంటాడు. అవంతి కూడా ఆ ప్రయత్నంలోనే ఉంటుంది. కానీ క్యాబ్స్ అవైలబుల్గా ఉన్నట్టుగా కనిపించవు. అవంతి ఇంకా కంగారు పడుతూ, ఊరు బయట ఉన్నాను, పైగా ఉరుములు మెరుపులు శబ్దాలు, ఇవి ఉంటే నాకు చచ్చేటంత భయం, ఇప్పుడు హాస్టల్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. డ్రైవర్ వచ్చే కార్ని కూడా ఆపటానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఏ కార్లు కూడా ఆగటం లేదు. ఆ ప్రాంతం కూడా చెట్లు చేమలతో కాస్త భయంకరంగా కనిపిస్తుంటుంది. టూ వీలర్స్ మీద పోకిరీలు తిరుగుతూ అవంతికి లైన్ వేస్తున్నట్టుగా చూస్తూ వెళ్తుంటారు. దాంతో ఈ ఏరియా అంత మంచిది కాదని అవంతికి అర్థమై భయపడుతుంటుంది. ఒక్క కారు కూడా ఆగటం లేదు మేడం, ఇప్పుడు ఎలా వెళ్తారు మీరు? పైగా ఈ ఏరియా కూడా అంత మంచిగా లేదు. అసలు వర్షం పెద్దదైతే రోడ్లు జలమయం అయ్యి సిటీ లోపలికి వెళ్ళటానికి కూడా కుదరదు అని డ్రైవర్ కూడా కంగారు పడుతుంటాడు. డ్రైవర్ మాటలకి అవంతి ఇంకా భయపడుతూ, దేవుడా, నేను క్షేమంగా సిటీకి ఎంటర్ అయ్యి హాస్టల్కి చేరాలి. ఎవరైనా మంచి వ్యక్తి వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చే విధంగా చూడు స్వామి అని చేతులు జోడిస్తూ దేవుడికి దండం పెట్టుకుంటుంది. మహర్షి కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ రోడ్డు మీద అవంతి భయపడుతూ అలా దండం పెట్టుకోవడం ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేంటి, అవంతి ఇక్కడ ఉంది అని అనుకొని తన ముందుకు వచ్చి కారు ఆపుతాడు. హమ్మయ్యా, దేవుడు నా మొర ఆలకించాడనుకుంటా, ఏదో ఒక కారు వచ్చి ఆగింది అని అనుకొని అవంతి ఆ కారు వైపు సంతోషంగా చూస్తుంటుంది. డ్రైవర్ కూడా కారు ఆగటం చూసి కాస్త కుదుట పడతాడు. అంతలో డ్రైవర్ సీటు వైపు నుంచి మహర్షి కారు దిగుతాడు. మహర్షిని చూసి అవంతి ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అవంతి ఇప్పుడు మహర్షి కారు ఎక్కుతుందా? అసలు అవంతి వర్షంతో ఆ నైట్ సిటీకి వెళ్ళనుందా? లేదంటే మహర్షి అవంతి మధ్య ఇంకా ఏదైనా జరగబోతుందా? తాన్య గౌతమ్ మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రానున్నాయి? తాన్య చదువు విషయంలో వర్ష చెప్పింది అబద్ధాలని గౌతమ్ తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.